పెద్ద పెరిగి స్కూల్లో తిరిగేటప్పుడు వేరే వేరే ఫ్రెండ్స్తో తిరగనిస్తా ఉన్నారు బాగానే, వాడు పార్టీలకు వెళ్తే వెళ్ళనిస్తా ఉన్నారు. కానీ ఒక అమ్మాయో ఒక అబ్బాయో వేరే కులం వాడు మీ ఇంటికి వస్తాను, మీతో కలిసి ఉంటాను, ఇక జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు కులాన్ని రెచ్చగొట్టేసి వాళ్ళని చంపడమా, లేకపోతే తర్వాత మీ లైఫ్ని మీరు ఆగం చేసుకోవడమా జరుగుతూ ఉంది. అట్లా చేయకుండా ఇంకా మీరు కులం ఉన్నది అని ఫీల్ అవుతున్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది అంటూ ఉన్నారండి కులం లేదు ఇంకెక్కడదనేసి. ఒక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కులం లేదంటున్నారు. వాళ్ళకి పుట్టే పిల్లలకి 20 సంవత్సరాల తర్వాత మరి కులాంతర వివాహం చేసుకునేటప్పుడు హత్యలు జరగకూడదు ఇంక 20 సంవత్సరాల తర్వాత. ఇక 90% ఇప్పుడు ఏ జనాలు మీరు బయటకు అడిగినా కానీ కులం ఎక్కడదండి అంటారు. మీరు మీడియా ద్వారా మీరు ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి, కులం లేదండి ఇక అంటారు. ఒక 20 సంవత్సరాల క్రితం కూడా అన్నారు. వాళ్ళకున్న పిల్లలు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కులాంతర వివాహం చేసుకునే వచ్చేలోపు ఏమంటున్నారంటే, మళ్ళీ కులం మన కులం వాడు కాదు, మన కులం అమ్మాయి కాదు, మన కులం అబ్బాయి కాదు అంటున్నారు. ఇంకెక్కడ పోతుంది మరి కులం? సమాజంలో అంతర్గతంగా ఉంటుంది, వాళ్ళ మనసులలో ఉంటుంది, కానీ బయటికి చెప్పకుండా ఒక రకంగా నటిస్తూ తర్వాత పిల్లలు పెద్దగా వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు వచ్చేలోకి మాత్రం వాళ్ళ మనసులలో